హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. జనరల్గా ఈ యూనివర్స్ అనే కాన్సెప్ట్ అంతా కూడా ఒక మనిషికి ఏం కావాలో అది ఇచ్చే విధంగా రూపుదిద్దబడింది. అండ్ మనకు ఒక విషయం కావాలి, లేదంటే ఒక పని జరగాలి, లేదంటే ఇంత డబ్బులు కావాలి, నా లైఫ్లోకి ఈ అమ్మాయి పార్ట్నర్గా రావాలి అనుకుంటే ముందు మనం అర్హులమా, అర్హత ఉందా మనకి అది తీసుకోవడానికి, అది మన లైఫ్లోకి వచ్చేంత అర్హత మనకు ఉందా అనేది మనం తెలుసుకోవాలి. మేనిఫెస్టేషన్ ఇది సీక్రెట్ అని కూడా మీరు చెప్పడం జరిగింది. ఆ సీక్రెట్ మనకు అర్హత ఉందా, మనం అర్హుడుమా అది పొందడానికి అనేది. ఇప్పుడు అర్హత ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్, అర్హత సంపాదించుకోవడం ఎలా లేకపోతే? ఓకే, విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అర్హత గురించి అడిగారు. ఎవరు చెప్పారు అర్హత లేదని? ఎవరు చెప్పారు మీరు డిజర్వ్డ్ కాదని? ఎవరు చెప్పారు మీకు క్యాపబిలిటీ లేదని? ఎవరు చెప్పారు మీకు ఎబిలిటీస్ లేవని? భగవద్గీతలో ఏమైనా రాశారా? లేదు. బైబుల్లో ఏమైనా రాశారా? ఖురాన్లో ఏమైనా రాశారా? పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్ప అని బిల్ గేట్స్ గారు చెప్పున్నారు. పెళ్లి చేయాలంటే అప్పు చేస్తా ఉన్నాం. ఎస్ఆర్నో భగవద్గీతలో కానీ బైబుల్లో కానీ ఖురాన్లో కానీ రాసుందా? బట్ ఈరోజు అప్పు లేకుండా పెళ్లి ఎవరైనా చేస్తున్నారా? 98% ఆఫ్ ద పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు సంథింగ్ టు డూ దీస్ థింగ్స్. వై? ఎందుకు? సంపద లేదా? యూనివర్స్లో సంపద లేదా? ఎర్త్ అనే ప్లానెట్ మీద హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ లేవా? మనీ క్రియేట్ అవ్వట్లేదా? రీక్రియేట్ అవ్వట్లేదా? ఎవాల్వ్ అవ్వట్లేదా? ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదా? ఎందుకు మనీ ఉండట్లేదు? ఎందుకు మనకి అర్హత లేదని మనం ఎందుకు అనుకుంటా ఉన్నాం? అసలు బీజం ఎక్కడ పడిందో చెప్పనా? స్కూల్స్లో. ఐఎమ్ రిక్వెస్టింగ్ స్కూల్స్ అందరికీ, అండ్ ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్, ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. నా పర్సనల్ పిఎస్ నుంచి, మేనేజర్స్ నుంచి ఐఎమ్ గెటింగ్ అన్ అప్డేట్స్. స్కూల్స్ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఆల్మోస్ట్ 40 పీపుల్కి లాస్ట్ మంత్ నో చెప్పడం జరిగింది. ఐఎమ్ సో సారీ బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. సో సెప్టెంబర్లో ఐఎమ్ రెడీ టు గివ్ మై టైమ్. ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ వర్క్షాప్స్ ఇన్ యువర్ స్కూల్స్ అండ్ కాలేజెస్, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఫర్ షూర్ నా సపోర్ట్ ఉంటుంది. అండ్ స్కూల్స్లో ఎందుకు బీజం పడిపోయింది అంటే, దే ఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ అకాడమిక్స్. ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఓకే, గుడ్. బట్ వాట్ అబౌట్ స్పిరిచువల్ స్టఫ్? వాట్ అబౌట్ ఎథిక్స్? వాట్ అబౌట్ వాల్యూస్? వాట్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్? ఎస్ఆర్నో ఇవి ఎక్కడైనా ఉన్నాయా? పిఎంఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికి ఏమైనా ప్రోగ్రామ్స్ స్కూల్స్ కండక్ట్ చేస్తున్నాయా? గివ్ మీ షార్ట్. లేదు. ఏమైనా కాలేజెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాయా? సాక్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని ఉంది. ఏమి జరుగుతూ ఉంది సాక్లో? గో అండ్ చెక్ ఇట్ అవుట్. బాధ వేస్తూ ఉంది యంగ్స్టర్స్ని చూస్తూ ఉంటే. అవుట్ ఆఫ్ ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నాను, అసంతృప్తితో మాట్లాడుతూ ఉన్నాను. ట్రై టు అండర్స్టాండ్, ఫీల్ మై వర్డ్స్. ఐ జస్ట్ ఫీల్ యూ గైస్. ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ యూ. ఐఎమ్ సిటింగ్ హియర్ బట్ ఐఎమ్ ఫీలింగ్ యూ గైస్. ఇన్ ఎ ఇయర్లో, ఇన్ ద స్పాన్ ఆఫ్ ఇయర్, కెన్ యూ ఇమేజిన్ ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు? అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు? హ్యావ్ యూ ఎవర్ హియర్డ్ అబౌట్ అండర్ ఎంప్లాయ్మెంట్? ఎప్పుడైనా విన్నారా? ఎంప్లాయీ విన్నాము, అన్ఎంప్లాయీ విన్నాము. ఉద్యోగాల్ని కలిగి ఉంటే ఎంప్లాయీ, ఉద్యోగాల్ని లేకుంటే అన్ఎంప్లాయ్. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే నువ్వెంత ఇచ్చినా నేను చేస్తా, డబుల్ డిగ్రీస్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ 10K 15K శాలరీ. ఎంత పెథటిక్ అదే! అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అండ్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, డోంట్ బ్లేమ్ ద గవర్నమెంట్. 21వ శతాబ్దంలో ఉన్నాము. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆఫ్లైన్ టు ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీకు సంకల్పం ఉంటే, నీకు డ్రీమ్, డిజైర్ ఉంటే, ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే, హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి గాయస్. డోంట్ లుక్ అప్ టు సంబడి, లుక్ అప్ టు ద గవర్నమెంట్ ఆర్ లుక్ అప్ టు ద పేరెంట్స్. నువ్వేంటి? ఫారెన్లో ఒక కల్చర్ ఉంది. 18 సంవత్సరాలు అయినాక బయటకు పంపించేస్తారు. స్వామి, నీ సంపాదన నువ్వు సంపాదించుకొని. ఎస్ఆర్నో ఫారెన్లో ఈ కల్చర్ ఉంది. 18 years అయ్యాక దే హ్యాస్ టు ఎర్న్. పేరెంట్స్ మిలీనియర్ అయినా సరే డబ్బుల యొక్క ఇంపార్టెన్స్ తెలియడం కొరకు, వర్కింగ్ కల్చర్ తెలియడం కొరకు బంక్స్లో వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, హోటల్ ఇండస్ట్రీస్లో వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ 25 సంవత్సరాలు వచ్చినా ఒక జిరాక్స్ తీసుకోవడానికి ఒక 1 రూపీ పేరెంట్స్కి అడుగుతా ఉన్నామంటే ఇంకా ఎందుకు? చదివిన డిగ్రీ నలుగురికి ఫుడ్ పెట్టకపోతే ఇంకా ఎందుకు ఆ డిగ్రీలు?
ఇలాంటి కన్వెన్షనల్ థింకింగ్ డెవలప్ ఇప్పుడు కన్వెన్షనల్ థింకింగ్ బ్రేక్ అవ్వాలి. ఏమి థింకింగ్ ఉందో తెలుసా? పెద్ద పెద్ద సంపాదించాలి అంటే పెద్ద పెద్ద చదువులు చదవాలా, పెద్ద పెద్ద డిగ్రీస్ చేయాలా, రెజ్యూమేని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతామని చాలామంది అనుకుంటా ఉన్నారు. సక్సెస్ అవ్వడానికి సర్టిఫికేట్లకి సంబంధం లేదు. ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? సర్టిఫికేట్లను డ్రైవ్ చేస్తున్నాయి కుర్రోళ్ళకి. ఏమి డ్రైవ్ చేయాలా? మీకు మీ బర్నింగ్ డిజైర్ డ్రైవ్ చేయాలా, మీ డ్రీమ్ డ్రైవ్ చేయాలా, మీ అంబిషన్ మీకు డ్రైవ్ చేయాలా, యూనివర్స్ మీకు డ్రైవ్ చేయాలా. కానీ రెజ్యూమేస్ డ్రైవ్ చేస్తా ఉన్నా. రెజ్యూమేలో లాస్ట్ లైన్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని తెలుగులో అనువాదిస్తే, నువ్వేమి చెప్పినా నా శాయి శక్తుల పనిచేసి కంపెనీని పెంచడానికి రెడీగా ఉన్నా, నన్ను నేను పెంచుకుందామని ఎవడు చెప్పట్లే, ఆడే పడిపోతుంది బీజం. ఐ వెంట్ టు లాట్ ఆఫ్ MBA గ్రాడ్యుయేట్స్ వర్క్షాప్స్కి వెళ్ళున్నా. ఎంటర్ప్రెన్యూర్షిప్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్కి ఎన్నో సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్వైట్ చేసి ఉన్నాయి. ఐఎమ్ ఆస్కింగ్, నీ డ్రీమ్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి అని అడిగితే, ఐ వాంట్ టు బికమ్ HR ఇన్ దిస్ కంపెనీ, దట్ కంపెనీ. చదివింది MBA, చదివింది బిజినెస్ కొరకు, ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గర పనిచేయడానికి ఆలోచిస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎంటర్ప్రెన్యూర్షిప్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ, దుస్సంఘటన. ఒక్కడ చెప్పలే ఐ వాంట్ టు బికమ్ మిలీనియర్ అని. భలే బాధేసింది నాకు ఎవరైనా అడిగితే ఎర్లీ స్టేజ్లో చెప్పా ఐ వాంట్ టు బికమ్ ఏ మిలీనియర్ అని చెప్పి. అందుకేనేమో విశ్వం ఆశీర్వదించండి, గురుస్థానంలో నిలబెట్టింది. యంగ్స్టర్స్, ఐఎమ్ గివింగ్ ఏ కాల్ మీ అందరికీ. 18+ కామన్ సెన్స్ ఉందా? ఐఎమ్ గివింగ్ ఏ కాల్ మీ అందరికీ. ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసున్నా, మాస్టరీ క్లాస్. ఇది సీజన్ 3. దాదాపు ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ఇగ్నైట్ చేస్తున్నాం, ఎంపవర్ చేస్తున్నాం, ఎన్లైట్మెంట్ని చేస్తున్నాం. 25,000 ఇన్కమ్ ఉన్నాడు ఇప్పుడు మిలీనియర్ కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు, ఎంటర్ప్రెన్యూర్షిప్ కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ మీ లైఫ్లో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని చెప్పి ఒక 11 days ప్రోగ్రామ్. హోల్ విశ్వశక్తిని, విశ్వ జ్ఞానాన్ని, విశ్వ దర్శనానికి సంబంధించి ఎన్నో టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ని రివ్యూల్ చేసేస్తూ ఉన్నాం. అండ్ మనకు సక్సెస్ రేషియో 100కి 101 ఉంది. ఎందుకు? అటెండ్ అవుతున్న వాళ్ళందరూ మేజర్ రిజల్ట్స్. ముంబైలో ఒక వ్యక్తి ఉన్నారు, నావీ ముంబైలో, జనార్దన్. హోటల్ ఇండస్ట్రీస్కి ఆయన ఫినాన్షియల్ డైరెక్టర్ అంట. ఈ ఇయర్ 1 crore గోల్ పెట్టుకోవాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. నేను కండక్ట్ చేస్తున్న day 1, నేను ఎప్పుడైతే ఫిజికల్గా ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నానో అప్పటి నుంచి టిల్ డేట్ ఏ ప్రోగ్రామ్ మిస్ అవ్వలేదు. కెన్ యూ సే ద మిరాకిల్? 1 crore అయిన మేనిఫెస్టేషన్ సక్సెస్ అయిపోయింది. వెరీ సూన్ మన స్టూడియోకి రాబోతా ఉన్నారు. గ్రేట్. అండ్ ఫ్రమ్ USA, ఫ్రమ్ లండన్, ఫ్రమ్ దుబాయ్, ఫ్రమ్ AP తెలంగాణ, ఫ్రమ్ సౌత్ ఇండియా, లాట్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ ఐ లెర్న్. ఈ అనంత విశ్వం నాకు ఏ విశ్వ జ్ఞానంతో ఆశీర్వదించిందో అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా. ముఖ్యంగా యంగ్స్టర్కి చెప్తా ఉన్నా, యూట్యూబ్లో మేనిఫెస్టేషన్ అని కొట్టండి, తెలుసుకోండి. అసలు వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, వీటి గురించి మీరు తెలుసుకోండి. వీటి గురించి మీరు స్టడీస్ చేయండి, వీటి గురించి మీరు ఇంటర్న్షిప్స్ చేయండి, వీటి గురించి మీరు స్టడీ చేయండి. యూ డోంట్ నో రియల్ లైఫ్ అప్పుడు బిగిన్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ కాల్. August 21st నుంచి 11 days, ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30. ఎందుకు యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నాను అంటే, హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మిలీనియర్ అయ్యే శక్తి ఉంది. మీరు అడిగారు అర్హత ఉందా లేదని. ఈ భూమి అనే ప్రపంచం మీద మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడికి, ప్రతి మానవుడికి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది. ధనవంతుడు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి అర్హత ఉంది. దే ఆర్ డిజర్వ్డ్, దే ఆర్ క్యాపబుల్. లేకపోతే మనిషి జన్మ తీసుకోరు. ఒక కుక్కగానో, పిల్లిగానో, పందిగానో పుట్టొచ్చు కదా. భగవంతుడు మనిషి జన్మే ఎందుకు ఇచ్చాడు? నలుగురికి ఉపయోగపడాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని చెప్పి. గెట్ రెడీ గైస్. రెజ్యూమే స్ట్రెంగ్తన్ మీద పక్కన పెట్టండి. ఫస్ట్ స్ట్రెంగ్తన్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ సెల్ఫ్. మాస్టరింగ్ అదర్స్ ఈజ్ స్ట్రెంగ్త్, మాస్టరింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్. మిమ్మల్ని మీరు మాస్టర్స్ చేసుకుందాం అనుకుంటా ఉన్నారా? మీ లైఫ్లో మీరు ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్ అవుదాం అనుకుంటున్నారా? కమ్ అండ్ జాయిన్ us. God bless you all. Universe blesses you all with a lavish abundance. Sarve jana sukhno bhavantu. Jai Hind. Signing off. Wonderful sir. తప్పకుండా ఇప్పుడు సార్ చెప్పిన విధంగా 21st August కోసం నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను. డెఫినెట్లీ మీ అందరినీ అక్కడ చూడాలనుకుంటున్నాను. ముఖ్యంగా అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రిజిస్టర్ స్లాట్ చేసి కరెక్షన్ తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. బికాస్ స్లాట్స్ అనేవి చాలా తక్కువ అయిపోతూ ఉన్నాయి. వెళ్ళే కొద్దీ స్లాట్స్ దొరకకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఆ ఆప్షన్ రాకుండా ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సో ఆప్షన్ లేకుండా వెంటనే ప్రియారిటీ వైజ్గా మీరు దీన్ని రిజిస్టర్ చేసుకొని ఆ రోజు మనం అందరూ కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.